మల్కజ్గిరి కమిషనరేట్ పరిధిలో 1.75 కోట్ల విలువైన 14.2 కిలోల హాషిష్ ఆయిల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ నాగోల్ పోలీసులు గౌరెల్లి రోడ్డులో వాహన తనిఖీలు చేస్తూ ఉండగా యమహా MT-15 బైక్ పై తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన తాళ్లె నాగరాజు, నాగుల నారాయణ అలియాస్ కిరణ్ గా గుర్తించారు. వారి వద్ద 14 ప్యాకెట్లలో హాషిష్ ఆయిల్, 2 మొబైల్ ఫోన్లు, బైకు, 2500 నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఒడిశా మల్కన్గిరి జిల్లాకు చెందిన తమారా గోపాల్ హాషిష్ ఆయిల్ ని హైదరాబాద్ కు తరలించేందుకు వీరికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇస్తానని గోపాల్ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. ప్రధాన సరఫరాదారు తమారా గోపాల్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. నిందితులపై నాగోల్ పోలీస్ స్టేషన్ లో NDPS చట్టం కింద కేసు నమోదు చేసి డ్రగ్ నెట్వర్క్ పై దర్యాప్తు చేస్తున్నారు. మేడం నమస్తే మేడం. ఒరిస్సా రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 14.2 కేజీల హషీష్ ఆయిల్ వర్త్ 1,75,00,000 హషీష్ ఆయిల్ ని పెడ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ తర్వాత నాగోల్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి ఇద్దరు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 14.2 కేజీల హషీష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో తల్లె నాగరాజు సన్ ఆఫ్ సన్యాసిరావు అండ్ ఇతను మాడుగుల మండల్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈయన ఆల్రెడీ డ్రగ్ పెడ్లర్ కమ్ ట్రాన్స్పోర్టర్. ఇప్పుడు హషీష్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మొదలు పెట్టాడు. ఇతను ఆల్రెడీ ఒక క్రైమ్ అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఇతని పైన రిజిస్టర్ అవ్వబడింది. 10 కేజీల గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ. ఇతనే కాకుండా నాగుల నారాయణ అలియాస్ కిరణ్ సన్ ఆఫ్ లక్ష్మయ్య 39 సంవత్సరాలు. ఇతను మాడుగుల మండల్, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇతను కూడా ఆల్రెడీ పెడ్లర్ కమ్ ట్రాన్స్పోర్టర్. ఇతను కూడా ఆల్రెడీ 140 కేజీల గాంజా ఇతని నుంచి సీజ్ అవుతూ విజయనగరం జిల్లా నుంచి ఎస్కోటా పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ అవ్వబడ్డాడు. వీళ్ళిద్దరూ కలిసి తాముల గోపాల్ అనే అతను, అంటే నేటివ్ ఆఫ్ మల్కాన్గిరి, ఒరిస్సా, ఇతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ కి మీరు ఒకవేళ మేము హషీష్ ఆయిల్ సప్లై చేస్తాము, మీరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారా అన్న దాని మీద వీళ్ళు వెళ్ళి అతన్ని కలవడము. కలిసిన తర్వాత హైదరాబాద్ నిమిత్తం వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకోవడం. తర్వాత వీళ్ళు మాడుగుల అక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒరిస్సా బార్డర్ లో, అది కూడా మల్కాన్గిరి ఏరియాలో కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మాడుగుల ఎంటర్ అయ్యి అక్కడ నుంచి నర్సీపట్నం నుంచి తుని నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి వస్తూ విజయవాడ హైవే ఎంటర్ అయిన తర్వాత మన లిమిట్స్ లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అయిన క్రమంలో మల్కాజ్గిరి పోలీస్, ఎస్ఓటీ పోలీస్ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఈ తామర గోపాల్ రెసిడెంట్ ఆఫ్ సింగవరం విలేజ్, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. ఇతను వీళ్ళిద్దరిని కూడా అప్రోచ్ అవ్వడము, మనం ఆల్రెడీ పెడ్లర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని మీద సమాచారం పెట్టడం వల్ల మనకు ఒరిస్సా నుంచి ఇది మన హైదరాబాద్ కి, తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుందో కొంత మనం ఇన్ఫర్మేషన్ సేకరించడం వల్ల వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. ఈ 14.2 కేజీల వర్త్ మనందరికీ తెలుసు. ఒక 25 కేజీల గాంజా మనం ప్రెస్ చేస్తేనే ఒక 1 కేజీ ఆయిల్ వస్తుంది, అది హషీష్ ఆయిల్. ఇది నార్మల్ గాంజా కంటే కూడా ఒక 70 టైమ్స్, అంటే అదొక 20% అయితే ఇది 70% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇలాంటిది మనం ప్రివెంట్ చేయగలిగాము. ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్, పెడ్లింగ్ మన రాష్ట్రానికి వచ్చే క్రమంలో ప్రివెంట్ చేయగలిగిన ఎస్ఓటీ ఆఫీసర్స్ ని, అలాగే శ్రీమతి అనురాధ గారు, ఎల్బీనగర్ డీసీపీ గారిని, మా ఎస్ఓటీ డీసీపీ మనోహర్, తర్వాత షాకీర్ హుసేన్ అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ అందరినీ కూడా ఈ సందర్భంగా they have done a good work and have prevented the effort where transportation has